నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. రాష్ట్రంలో జరుగుతున్న ఈ మేయర్ ఎన్నికలు కానీ, ఉప మేయర్ ఎన్నికలు కానీ, లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికల విషయంలో జరుగుతున్న హైడ్రామా అంతా ఇంత కాదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థల్లో కూడా తమ బలం లేకపోతే తమ సత్తా నిరూపించుకోవాలి, మొత్తం ఆ స్థానిక సంస్థలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీలే కానివ్వండి, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రయత్నించడంతో ఈ పరిస్థితి అంతా దాపురించింది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 1994 ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల చట్టంలో కీలకమైన మార్పులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే చేశారు. ఈ మొత్తం కారణానికి ఆయనే కారణం అని చెప్పలేం, కానీ ఆ కీలకమైన కారణాల వల్లనే ఇప్పుడు ఈ హైడ్రామాలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే క్యాంపులు, అంటే డిప్యూటీ మేయర్లు లేకపోతే వైస్ చైర్మన్లు ఎన్నిక కూడా క్యాంపులు నిర్వహించే కార్యక్రమం అయితే ఇప్పుడు సాగుతుందని చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006-7 ఆ ప్రాంతంలో స్థానిక సంస్థల చట్టంలో అయితే కీలకమైన సవరణలు చేశారు. అదే ఈ మేయర్లు లేకపోతే మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లు ఎన్నికను పరోక్ష విధానంలోకి మార్చారు. అంటే అప్పటి వరకు ప్రత్యక్ష విధానంలో మేయర్లను ఎన్నుకునేవాళ్ళం. నగరపాలక సంస్థ అయితే మేయరు, లేకపోతే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ చైర్మన్ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేవాళ్ళం. కౌన్సిలర్లతో పాటు చైర్మన్గా పోటీ చేసే వ్యక్తులు డైరెక్ట్గా నామినేషన్ వేసేవాళ్ళు, ఎన్నికల బరిలో ఉండేవాళ్ళు. అలాగే కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అయితే కార్పొరేటర్లను విడిగా ఎన్నుకునేవాళ్ళు, మేయర్లు విడిగా ఎన్నుకునేవాళ్ళు. సో ఈ పద్ధతికి 2006-2007 ప్రాంతంలో కీలకమైన సవరణలు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే మేయర్ ఎన్నికను లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి, మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి పరోక్ష విధానం చాలు, ఎన్నికైన కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు వీళ్ళని ఎన్నుకుంటారు, ప్రత్యేకంగా కోరం ఒకటి సృష్టించి, అంటే ఒక ఎన్నికైన సభ్యుల్లో ప్రజాప్రతినిధుల్లో కౌన్సిలర్లు లేదా ప్రజాప్రతినిధులు 1/3 ఉంటే అది కోరం ఏర్పడి ఆ కోరం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలి అని అయితే చేశారు. దీంతో ఇప్పుడు పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే కొన్ని ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పోస్టులకు కానీ, లేకపోతే కొన్ని చోట్ల కొందరు రిజైన్ చేసి, కౌన్సిలర్లు కార్పొరేటర్ రిజైన్ చేసి అధికార పార్టీలోకి వస్తున్న తరుణంలో అక్కడ ఖాళీ అయినా బలం పుంజుకున్న పరిస్థితిలో మళ్ళీ అక్కడ కూడా తమ ప్రాబల్యం పెంచుకోవాలి అన్న కోణంలో అయితే డిప్యూటీ మేయర్ పోస్టులకు లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్ పోస్టులకు అయితే పూర్తి డిమాండ్ ఏర్పడింది. దాటిని ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కూడా మా బలం ఉండాలి అని అయితే అధికార పార్టీ భావిస్తున్న తరుణంలో ఇలాంటి గోళ్ళు జరుగుతున్నాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో ఉన్న 12 నగరపాలక సంస్థలు, సుమారుగా 57 మున్సిపాలిటీల్లో చాలా ఎక్కువ మొత్తంలో, అంటే 95% పైబడి అయితే తన బలాన్ని అయితే నిరూపించుకుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2024లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అప్పట్లో గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు అయితే మళ్ళీ అధికార పార్టీలోకి జంప్ అవ్వడం, అధికార పార్టీకి సంబంధించి బలం పెరగడంతో ఇక్కడ కూడా తమ ప్రాబల్యం పెంచుకోవాలి అని అయితే భావిస్తున్నట్లయితే కనిపిస్తోంది. సో ఈ మొత్తానికి కూడా బీజం ఎక్కడ పడింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రత్యక్షంగా ఎన్నుకునే మేయర్లను లేదా మున్సిపాలిటీ చైర్మన్లు ఎన్నుకునే విధానాన్ని తీసివేయడం, దాంతో పరోక్ష విధానం అవడం ద్వారా ఇప్పుడు ఈ మొత్తం అంతా గందరగోళానికైతే బీజం పడింది అని అయితే నేనైతే భావిస్తాను. ఖచ్చితంగా ఆయనే మొత్తం చేశారు అని అయితే మనం చెప్పలేం, కానీ ఈ ప్రత్యక్ష విధానంలో ఎన్నుకోవడం ద్వారా ఇప్పుడు గ్రామ సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటాం, స్థానిక సంస్థలకు అలా గ్రామ సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటాం, అదే పద్ధతిలో స్థానిక సంస్థను నడిపించే వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా ఇలాంటి గందరగోళానికైతే తెరతీసేది కాదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండే పరిస్థితి అయితే ఏర్పడేది. సో ఇప్పుడు ఆ మొత్తం విధానం నాశనం అవ్వడం, ఇప్పుడు ఈ కొత్త విధానంలో రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం, వాళ్ళ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం లేదా వాళ్ళ పార్టీ చేతుల్లోకి వెళ్ళడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీంతోనే ప్రతిసారి గొడవ అయితే ఏర్పడుతుంది. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి టైం ప్రకారం అయితే. సో మళ్ళీ ప్రత్యేక అధికారుల పాలన అవి ఇవి కాకుండా డైరెక్ట్గా ఎన్నికలు జరపడం ద్వారా మళ్ళీ ప్రత్యక్షంగా ఎన్నిక అయ్యే విధానాన్ని అయితే ఖచ్చితంగా తీసుకురావాలి కూటమి ప్రభుత్వం. పారదర్శకంగా ఉంటుంది ఈ విధానం అయితే. డైరెక్ట్గా మేయర్ని ఎన్నుకునే విధానం, ప్రజలు స్థానిక సంస్థల ప్రజలు డైరెక్ట్గా మేయర్ని ఎన్నుకునే విధానం, లేకపోతే చైర్మన్ ఎన్నుకునే విధానం, మున్సిపాలిటీలో అయితే చైర్మన్ ఎన్నుకునే విధానం డైరెక్ట్గా ప్రజలకు అప్పచెప్పాలి.
సో కేరళ లాంటి పటిష్టమైన స్థానిక సంస్థల విధానం రావాలంటే ఫస్ట్ ఈ ప్రత్యక్ష ఎన్నికలు మళ్ళీ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అయితే నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం, మీ సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.